హలో నమస్తే, వెల్కమ్ టు ఐరాతో జర్నీ. ఈరోజు మేము వచ్చేసి కోటి దీపోత్సవానికి వచ్చేసినాము. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. 25th నవంబర్ వరకు ఉంటుంది. ఇఫ్ మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అండ్ కామ్గా ఉంటుంది. ఫ్రెష్ అంటే వేరే ప్లేస్ చేంజ్ అయినాము, పీస్ఫుల్గా ఉంది అన్నట్టు ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎవరైతే వెళ్ళలేకపోయారో ఈ వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ మీరు వెళ్ళుంటే కమెంట్ చేయండి మేము వెళ్ళాము అని. ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ నేను ఏం చూసినా అంటే ఇక్కడ గణేశుడు బెల్స్ తోటి, గణేశుడు ఎంట్రన్స్లో గణేశుడు బెల్ తోటి డెకోర్ అయి ఉంది. మళ్ళీ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అంటారో ఏమంటారో నాకు తెలీదు. ఇఫ్ మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అది కూడా ఉంది. అండ్ పక్కకి ఫ్లవర్స్ తోటి డెకరేషన్ గణేష్ ఉంది. ఎంత బాగుంది తెలుసా. మేము వెళ్ళిన రోజు అయితే గణేషుంది కళ్యాణం ఉండే. రోజు ఒక దేవుడిది కళ్యాణం చేస్తున్నారు. మనం ఏ రోజు వెళ్తే ఆ రోజు స్పెషల్ డే, ఎందుకంటే రోజు ఒక దేవుడు కళ్యాణం అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కృష్ణుడు ఆవులతో ఎంత బాగుందంటే, ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మేము లోపలికి వెళ్తే భక్తి ఛానల్ చైర్మన్ వచ్చారు. ఆ టైంకి మేము ఎంటర్ కాగానే, సో అక్కడ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో దేవుళ్ళది కొలువు పెట్టారు. మధ్యలో గణేషుని పెట్టి చుట్టుముట్టు దేవుళ్ళు పెట్టేశారు. బాగుండే, చాలా బాగుండే. డెకరేషన్ అయితే చెప్పొద్దు. ఇఫ్ మీరు బ్యాక్ సైడ్ వెళ్తే మీకు ఇది అడ్వాంటేజ్ దొరకదు చూడడానికి. ఇఫ్ మీరు ఫ్రంట్ ఉంటేనే ఇది దొరుకుతుంది. సో బెటర్ అక్కడ నుండి చూడ్డాము. మీరు వెనక దీపం ముట్టిద్దాము అని వెనక నించుంటే వెనక అవే కనిపిస్తాయి. ఇవి మీకు కనిపించవు. ఇది నా ఫస్ట్ టైం, కానీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో డెకోర్ ఎంత బాగా చేశారో చూడండి. కొంచెం వీడియో అయితే ఎల్ఈడి స్క్రీన్ పైన ఉంటుంది. దాని తర్వాత ఆర్తి టైంలో దగ్గర నుండి ఉంటుంది. మేము ఫ్రంట్లో కూర్చున్నా కానీ ఇంతమంది జనాలు ఉన్నారు. వెనక అయితే అసలు చెప్పొద్దు, అంత ఘోరంగా జనాలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10,000 to 20,000 మెంబర్స్ ఉంటారొచ్చు. మేము వెళ్ళగానే పూజ స్టార్ట్ అయింది. వినాయకుడి కళ్యాణం కాబట్టి వినాయకుడి పూజ ఫస్ట్ ఆయనకి వినాయకుడికి పూజ చేసేసి గరిక సమర్పించినారు. అండ్ దేవుడి కళ్యాణం స్టార్ట్ చేశారు. లైక్ ఎంత బాగుండే అంటే మంగళబాజతోటి జీలకర్ర బెల్లం కానీ పుస్తెల తాడు అటు ఇటు అంటే మొక్కడానికి ఇవ్వడం కానీ చాలా అంటే చాలా బాగుండే. గరిక సమర్పిస్తున్నారు. దెన్ ఈ పూజ అయిపోయిన తర్వాత, వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత కళ్యాణం చేశారు. నాతో పాటు అండ్ నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఒక చిన్న వీడియో తీసి మీకు అప్లోడ్ చేశాను. చూడండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కూడా వీళ్ళు చేస్తున్నారు కదా అని
మాకు కూడా వేరే వీడియోస్ తీయాలని ఎనర్జీ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డెకరేషన్కి అయితే అసలు పేరు పెట్టొద్దు, అంత బాగుండే. అయోధ్య థీమ్ ఒకటి చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నా కానీ, ఏమున్నా కానీ ఒక్కరోజు మనది కాదు అని అనుకుంటే ప్లీజ్ కోటి దీపాలకు వెళ్ళండి. యూ విల్ బీ మోర్ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. అయితే మేము వెళ్ళిన రోజు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతి వచ్చినారు, ఒక యాక్టర్ వచ్చారు, అండ్ టి అమర్నాథ్ గౌడ్ అంట జస్టిస్. ఆయన స్టోరీ కూడా బాగుండే, అక్కడ స్పీచ్లో చెప్పారు. అప్పటి వరకు అయితే మీరు కళ్యాణం చూసుకోండి. దీని తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశారు. ఇది యాక్చువల్ వ్యూ, పైన డ్రోన్ తోటి తీశారు. అది అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పైన ప్లే చేస్తుంటే మనం రికార్డ్ చేసుకున్నాము. యూ క్యాన్ సీ ఎంతమంది వచ్చిర్రో. జనాలు అయితే చీమల్లాగా కనిపించినారు. నాకైతే ఈ గణేశుంది డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్పెసిఫిక్గా ఒక 10 to 12 షార్ట్స్ అయినాయి ఈ వీడియో తీయడానికైతే. ఎందుకంటే తీసే టైంకి ఒక కానిస్టేబుల్ వచ్చి ముంగట నించుతుంది. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ నుండి లింగం దగ్గర దీపాలు, అంటే పూజ అయిపోయిన తర్వాత దీపాలు ముట్టించారు. దానికి ముందు డాన్స్ అండ్ ఏమంటారు, వినాయకుడిని ఊరేగింపు కళ్యాణం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ అయిపోయిన తర్వాత ఊరేగింపు చేశారు. అక్కడ స్టేజ్ నుండి ఇక్కడ వెనక వరకు ఊరేగింపు చేశారు. తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొని వచ్చేటప్పుడు పూరి వేసాము. ఒక ఆయనని తీసుకొని వచ్చి అంటే అక్కడ హారతి స్టార్ట్ చేస్తున్నారు. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ వచ్చేసి అత్తారు,
లింగం దగ్గర ఉన్న అన్ని దీపాలు ముట్టించేసేసి ఆరతి స్టార్ట్ అయింది. ఆరతి అయితే గూస్ బంప్స్ ఇక్కడ మిస్ చేసుకోకండి వెళ్ళినప్పుడు అయితే. शिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। నాకు కోటి దీపాలకు వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే సప్తహారతులు అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది. అది మిస్ కాకండి, చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి సదాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి.